పొద్దుట 9 గంటేసరికి మా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. మా పెద్ద తాతగారు, ఆయన స్నేహితుడు మరో తాతగారు స్నానాధికాలు ముగించి ముందు హాల్లో చేరతారు. మా ఎదురిల్లే వారిది. వాళ్ళిద్దరూ వరుసకు బావమరుదులట. నువ్వంటే నువ్వు అని అనుకోవచ్చు, కానీ అలా అనుకుంటే అగౌరవం అని మీరనే అనుకుంటారు. బాగా మాట్లాడుకుంటూనే మధ్యలో పోట్లాడుకుంటారు కూడా. ఇద్దరికీ 80 దాటింది. వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది. ఆవార వాగ్దాటి బాగా పెరిగిపోయింది. ఏవిటేవిటో విషయాల మీద గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. బ్యాడ్మింటన్ కోర్టంత ఉన్న హాల్లో చెరో మూల కూర్చొని ధారాళంగా మాట్లాడుకుంటారు. ఏమిటో ఒకటే తాపత్రయపడిపోయి చావు తన్నులు తిని తీసుకొచ్చారు స్వాతంత్రం. ఏం ఒరిగిందట అని మా తాతగారు అంటే కష్టాలు చెప్పిరావు. పాపం మా గరికపాటి బాలమ్మకు కిందటేడాది భర్త వియోగం, ఇప్పుడు పుత్రశోకం. ఎలా తట్టుకుంటుందో ఏమో అంటారు ఆ తాతగారు. ప్రకాశం బ్యారేజీకి ప్రకాశం పేరే ఎందుకు పెట్టాలని గొడవ చేశాడట ఓ ప్రబుద్ధుడు. సిగ్గు లేకపోతే సరి. ఆయన లాంటి ప్రజాహితుడు, పరోపకారి మరొకరు ఉన్నారా? అటువంటి వాడు మన తెలుగు వాడవడం మనందరికీ గర్వకారణం. ఆ మహానుభావుడి పేరు పెడితే ఆ కృష్ణమేవనమ్మ తల్లి పులికించిపోయి ఏడాది పొడుగునా నిండుగా పొంగి పొర్లుతుంది అని మా తాతగారు. కందిపప్పు మాత్రం చవకగా వస్తుందా? 10 రూపాయలకు పట్టుమని 10 వీషలైనా రాకపోతే మనం ఏం తిని బతుకుతాం చెప్పండి అని ఈ తాతగారు. వీళ్ళ గొడవకి విసిగిపోయి, ఏమిటండి మీ గొడవ? ఒకరు చెప్పేది ఇంకొకరికి వినిపించదు అని ఏ బాబాయో విసుక్కుంటే, చాలే గొడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట. పెద్దల కష్టం సుఖం మాట్లాడుకుంటుంటే పిల్ల వెధవలు వినవచ్చునా? తప్పు కాదు అని మందలిస్తారు మా తాతగారు. మీ మాటలు బజారు దాకా వినిపిస్తుంటే వినక చస్తాను అంటాడు ఆ బాబాయ్ విసుగ్గా. అయితే ఒరే, మా వినికిడి సామర్థ్యంలో ఏమైనా తేడా కనిపిస్తుందా అంటారు తాతయ్య. తేడా ఏమిటి మామయ్య? పూర్తిగా పోయింది అంటాడు బాబాయ్. అతను వెళ్ళేదాకా ఊరుకొని లేచి దగ్గరికి వచ్చి, బావగారు మనకు వినిపించడం లేదట, అయితే ఇక వృద్ధాప్యం వచ్చినట్లే అంటారా అని అడుగుతారు ఆయన. వచ్చినా ఆ మాట ఒప్పుకోకూడదు, మనం బింకంగా ఉండాలి, లేకపోతే మన మాట లెక్క పెట్టదు. ఇప్పటికే మనకు చెప్పకుండా సినిమాలకి షికార్లకి పోతున్నారు, చూస్తున్నారుగా అని చెప్తారు మా తాతగారు. నిజమే సుమా బావగారు, మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే మనం బింకంగా ఉండాలి ఒప్పుకున్నారు ఆ తాతగారు. చాలా రహస్యంగా మాట్లాడుకుంటున్నామని వాళ్ళు అనుకున్న ఇంట్లో అందరికీ వినిపించింది ఆ సంభాషణ. ఆ రోజుల్లోనే మా బావగారు పండక్కి వచ్చారు. మా బావగారిపై సంబంధం ఆయనకి బుద్ధి తెలిసేసరికి ఆయన తాతయ్యలందరూ పైకి వెళ్ళిపోయారు. అందుకే ఆయనకి తాతయ్యలంటే అపరిమితమైన భక్తి ప్రవత్తులు, వినయ విధేయతలు ఉన్నాయి. మొదటి పండగ స్నానం చేసి హాల్లోకి వచ్చారు బావగారు. అప్పటికే మా తాతయ్యలిద్దరూ దర్బారు తీర్చారు. ఇద్దరి మధ్య ఓ కుర్చీలో కూర్చొని ఇద్దరికీ వినయంగా నమస్కారం చేశారు బావగారు. ఏం నాయనా, స్నానం అయ్యిందా పలకరించారు మా తాతగారు. అయ్యిందండి వినయంగా సమాధానం చెప్పారు బావగారు. ఏమిటి నాయనా బావగారు అడుగుతున్నారు అని అడిగారు ఆ తాతయ్య. స్నానం అయ్యిందా అని అడిగారండి మళ్ళీ మర్యాదపూర్వకంగా చెప్పారు బావగారు. ఏమిటి బాబు బావగారు అంటున్నారు? తాతయ్య ప్రశ్న. మీరేం అడిగారా అని అడిగారండి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో బావగారి సమాధానం. ఏమిటయ్యా బావగారు అంటున్నారు ప్రశ్న. అబ్బే ఏం లేదండి, మీరేం అడిగారా అని నీరసంగా సమాధానం. ఏమిటబ్బాయి ఏమంటున్నారు మా బావగారు? శ్రీరామచంద్ర, ఏం లేదండి, మీరేం అడిగారా అని కొన ఊపిరితో బావగారి సమాధానం. పావుగంట గడిచింది. అలా లేవాలని ప్రయత్నించినా వాళ్ళు లేవనివ్వడం లేదు. బావగారికి దుఃఖం తన్నుకొస్తుంది. అదే గొడవ. అతన్ని రక్షించడానికా అన్నట్టు వచ్చింది మా అక్కయ్య. ఈ వ్యవహారం అంతా చూసి, ఇటు రండి, అట్లా బజారుకో గుడికో వెళ్ళొద్దాం అని పిలిచింది. బతుకు జీవుడా అని లేచి, ఏమిటి నాయనా అమ్మాయి అంటుంది అని వాళ్ళు అడుగుతున్నా వినిపించుకోకుండా పారిపోయారు. కలికాలం కాకపోతే పట్టపగలు భర్తతో మాట్లాడడానికి ఎంత ధైర్యం!
అన్నారు మా తాతగారు. ఆ మాటకొస్తే బట్టిప్రోలు వాళ్ళు కూడా గట్టివారే అన్నారు తాతగారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.